అవును, మర్చిపోయాను. మీ హస్బెండ్కి ఎలా ఉంది? నేను ఏదో విన్నాను ఈ మధ్య. అసలు నీకేం చెప్తాను రావణ్ గారు, నిజంగా మీకు చెప్పలేకపోతున్నాను. అసలు ఇంట్లో పెద్ద దిక్కు నన్ను నేను హ్యాండిక్యాప్ అయినా కూడా నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటున్న పెద్ద దిక్కు మా ఆయన. ఈ పాదయాత్రను ఎప్పుడైతే అడ్డుకొని మమ్మల్ని మానసికంగా బాగా ప్రెషర్ గురి చేస్తున్నారు, అప్పటి నుంచి ఈయనకి ఫేషియల్ పెరాలసిస్ అటాక్ అయింది. అసలు అది నిజంగా ఆయన చూడబుద్ధి కావట్లేదు, భయం వేస్తా ఉంది. రాత్రి మగళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఆయన ఫేషియల్ పెరాలసిస్ తెచ్చుకున్నారు. ఇంతకంటే ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా ఒక న్యాయము చేయకపోగా, బాధితుల వైపు సపోర్ట్ గా ఉండకుండా, ముద్దాయిలను సహకరిస్తూ, ముద్దాయిల ఆస్తిపాత్రలను పెంచుకుంటూ, ముద్దాయిల వ్యాపారాలను అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం నా కూతుర్ని నా నుంచి దూరం చేసేశారు, చంపారు, అది చేశారు. ఇప్పుడు మళ్ళీ మా కుటుంబం అంతా కూడా ఇలాంటి మానసికంగా క్షోభ గురి చేస్తున్నారు.